జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసింది. ఆయన ఒక అంబేద్కర్ గారు, ఒక పూలే గారు ఏ అయితే సిద్ధాంతాలు చెప్పారో ఆ సిద్ధాంతాల ప్రకారం చేస్తున్నారు కాబట్టి ఈరోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఆనందంగా ఉన్నారు. రైట్. మీ నియోజకవర్గానికి సంబంధించి ఓవరాల్గా ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ మీరు చేసి ఉంటారు సుమారుగా ఇప్పటి వరకు ఇప్పుడు అటు ప్రజెంట్ ల్యాండ్ అయింది దాదాపుగా 6,000 కోట్లు. 6,000 కోట్లు ఏమేంటవి? రోడ్స్ ప్రధానంగా చెప్పాను. రైల్వే స్టేషన్ 400 కోట్లు అట్ ప్రజెంట్. నేను రైల్వే స్టేషన్, నేషనల్ హైవేస్. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఏంటి? పెండింగ్లో ఇంకా రావాల్సిన నేషనల్ హైవేస్ కొన్ని ఉన్నాయి. తడా టు శ్రీకాళహస్తి, అది అన్ని ప్రపోజల్ కూడా పంపించేస్తున్నాం. నెక్స్ట్ గూడూరు టు రాపూర్ మీదుగా రాజంపేటకు ఒక నేషనల్ హైవే, అది కూడా ప్రపోజల్స్ సబ్మిట్ చేస్తున్నాం. అవి అనుమతులు రావాల్సింది. ఎందుకంటే ప్రజెంట్ చాలా వర్క్ ఇచ్చేస్తున్నాము. అవి కంప్లీట్ కానివ్వండి, అవి కానికుండా మళ్ళీ కొత్త రోడ్లకు పెడుతున్నారు, బాగండి మీరు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అది ప్రైమ్ మినిస్టర్ చెప్పున్నారు. అవి పాత కంప్లీట్ చేసి మళ్ళీ కావాలంటే కొత్తవి అండి బర్డన్ పడుతుందని, అందువల్ల ఆగి ఉన్నాయి. తర్వాత స్విమ్స్కి సంబంధించి ఐఎన్ఐకి పెట్టినాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కింద ఫైల్ మూవ్ చేస్తున్నాం. అది కానీ అయితే ఒక సంవత్సరానికి స్విమ్స్కి 800 కోట్ల నుంచి 900 కోట్లు వస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం మీద, తిరుమల తిరుపతి దేవస్థానం మీద బడ్డను తగ్గుతుంది. నాణ్యమైన వైద్య సేవలు ఇంకా మెరుగుపడే స్కోప్ ఉంది. అది ఫైల్ పెట్టున్నాము. అంటే ఇవన్నీ చేస్తూ ఉండగా, అంటే మీరు వర్క్లో ఉండగా మిమ్మల్ని ఇప్పుడు నియోజకవర్గం మారుస్తున్నారు, అది ఆగిపోతుంది అన్నటువంటి భయం ఏమైనా ఉందా? అసంతృప్తి ఏదైనా ఉంది? అన్నీ ప్రభుత్వం చూసుకుంటుంది కదా. సీఎం గారు ఎవరు వచ్చినా దాన్ని